బాగుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీ కమ్మగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ట్రై చేయండి దొండకాయ కర్రీ. మళ్ళీ పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ దొండకాయ కర్రీ చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఇదే పెట్టుకొని తింటున్నాను. పెరుగు వేసుకోవాలనుకున్నా, ఇదే బాగుంది కాబట్టి నేను ఇదే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దొండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే దొండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు, ఆవాలు, తిరగబాతు గింజ, ఆవాలు, జీలకర్ర. ఇందులో 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఈ తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసి మిక్సీ కొట్టేస్తాను. ఇవి కూడా వేసి టమాటాలు కూడా వేసి ఈ 2 కచ్చాపచ్చాగా మిక్సీ కొట్టేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్లో కర్రీ లాస్ట్లో ఈ బయోటిన్ పౌడరు స్ప్రింకిల్ చేస్తాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. సో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం వేగే ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను. కాలు కేజీ దొండకాయ ఫ్రెండ్స్. ఇది సాల్ట్ వేస్తున్నాను. త్వరగా ఉడుకుతాయని సాల్ట్ వేస్తాను. నెక్స్ట్ మసాలా. టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము అన్నీ వేసి మిక్సీ వేసి కదా అదంతా వేసి వేస్తాం ఫ్రెండ్స్. చింతపండు కూడా వేసి కొంచెం ఇప్పుడు వాటర్ పోసి 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ మెత్తగా వచ్చేట్టు ఉడకబెడతాం ఫ్రెండ్స్. సో వాటర్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను. 4 కానీ 5 విజిల్స్ వచ్చిందాక
ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగా 5 విజిల్కి బాగా ఉడికిపోయినది. సో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకున్నాను, నాకైతే సరిపోయినాయి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కొంచెం కారం కొంచెం వేసుకోవచ్చు. చింతపండు అన్నీ నాకైతే చక్కగా సరిపోయినాయి. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేస్తాను ఫ్రెండ్స్, కొద్దిగా 1/2 స్పూన్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను. ఇందులో మామూలుగా అయితే శనగపప్పులు వేయించి పౌడర్ వేస్తారు. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ శనగకాయలు ఉంటాయి కదా, అవి వేయించి ఆ పొడి కొట్టి ఇప్పుడు లాస్ట్లో ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ శనగపప్పు పొడి వేసిన తర్వాత ఉడికిచ్చేసి దింపేసుకోవచ్చు. నేను మాత్రం పంప్కిన్ సీడ్స్, బయోటిన్ పౌడర్లో నువ్వులు, పంప్కిన్ సీడ్స్, ఇంకా పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసాను కదా, అవన్నీ పౌడర్ కొట్టున్నాను. ఆ పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్. నాకు శనగపప్పుల పొడి ఈరోజు వేయడం లేదు, అవి వేస్తే లాస్ట్లో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో బయోటిన్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. ఇట్లే పౌడర్ లేకుండా కూడా తినచ్చు, టేస్ట్ ఉంది. కానీ ఇంకా టేస్ట్ కావాలంటే ఈ పౌడర్ కొంచెం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. సంగటిలోకైనా బాగుంటుంది, అన్నం వైట్ రైస్లోకైనా బాగుంటుంది. 5 మినిట్స్ చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే 5 విజిల్స్కి బాగా ఉడికిపోయింది కదా బెండకాయలు, మెత్తగా ఉడికినాయి. ఇవి 5 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. ఇంకా దించేసుకోవడమే ఫ్రెండ్స్.